ఏంటత్తయ్య గోల్డ్ అంతా పరిచారు? నా పట్టాభిషేకానికి మీరు వేసుకోవడానికా? ఆహ్, నా కోసం కాదు రోజా, నీకోసమే. నా కోసమా? ఎందుకత్తయ్య ఇవన్నీ? భలే దానివే. ఎందుకు అంటావేంటి? నా కోడలు యువరాణి అవుతుందంటే నాకెంత గర్వంగా ఉంటుంది. ఈ సొసైటీలో నా పేరు ఎంతగా మారుమోగిపోతుంది. నిన్ను చూసిన వాళ్ళు వావ్ అనుకోవాలంటే ఈ మాత్రం నేనక్కడ నీకు అలంకరణ చెయ్యద్దా? నేనే స్వయంగా వీటన్నిటితో నిన్నలంకరించి పట్టాభిషేకానికి ముస్తాబు చేస్తాను. కాదనకూడదు, సరేనా? ఎప్పుడన్నా నాకు ఒక్క నగిచ్చావే? యువరాణి అవుతున్నాననేసరికి ఎక్కడ లేని ప్రేమ పొంగుకు వచ్చేస్తుంది. నేను యువరాణి అయ్యాక చూపిస్తా. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? ఏం లేదత్తయ్య, నన్ను యువరాణిగా చూడాలన్న మీ తపని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది అత్తయ్య. ఎంతో పుణ్యం చేసుకుంటే గాని మీలాంటి అత్తయ్య నాకు దొరకదు. నేను చాలా అదృష్టవంతురాల్ని. నేను కూడా. యువరాణి నాకు కోడలయ్యింది. ఇది నేను చేసుకున్న పుణ్యం. నువ్వు చేసేవన్నీ పాపాలే. పుణ్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఆ రోజా, ఇవన్నీ కొత్త పట్టు చీరలమ్మా. ఒక్కోటి 1,00,000కి తగ్గదు. ఈ చీరలన్నీ సంస్థానంలో నీకు రోజుకో చీర చొప్పున నేనే కట్టిస్తాను. యువరాణివి కదా, మహాలక్ష్మిలా కనిపించాలి. సరే అత్తయ్య. చచ్చిపోయిన రాజావారు రాణివారి మీద ఒట్టేసి చెబుతున్నాను, నిన్ను మాత్రం సింహాసనం మీద కూర్చోనివ్వను, యువరాణిగా ప్రకటించనివ్వను. దాన్ని అస్సలు అక్కడికి రాకుండా చేస్తే ఏ గొడవ ఉండదుగా. ఏంటి రోజా ఆలోచిస్తున్నావు? అది అత్తయ్య, శుభమాని అందరం నా పట్టాభిషేకానికి ఇప్పుడు మా రాజ సంస్థానానికి వెళ్తున్నాం కదా. మంచి జరుగుతున్న చోటుకి పిల్లిని చంకన పెట్టుకుని వెళ్తే ఆటంకాలు ఎదురవుతాయేమో అని అదే ఆలోచిస్తున్నాను. ఎవరా పిల్లి రోజా? ఇంకెవరుంటారు అత్తయ్య? మనకి ఇంట్లో ఏ మంచి జరిగినా తట్టుకోలేనిది, కుల్లి కుల్లి ఏడ్చేది, అది జరగకుండా ఉండాలని కోరుకునేది చామంతి ఒక్కతే కదా. అదే ఆ పిల్లి. మనతో దాన్ని తీసుకొని వెళ్ళడం అవసరమా అత్తయ్య? ఆహా, అస్సలు అవసరం లేదు. ఇది మీరే దాన్ని పిలిచి చెప్పేస్తే బెటర్ అత్తయ్య. లేదంటే మనతో రావాలని చూస్తుంది. మావి గారు అడ్డు చెప్పరు. కరెక్ట్. ఇప్పుడే దానికి చెప్తా. చామంతి, చామంతి! అమ్మగారు వస్తున్నా. ఏంటమ్మగారు? మేమంతా ఇప్పుడు రాజ సంస్థానానికి వెళ్తున్నామని నీకు తెలుసు కదా. ఇంటిని చూసుకోవడానికి ఎవరో ఒకళ్ళు ఇక్కడ ఉండాలి. నీకే ఆ బాధ్యతను అప్పగిస్తున్నాను. మేం వచ్చే వరకు ఇల్లుని జాగ్రత్తగా చూసుకో. అమ్మగారు, మీరు వేరేలా అనుకోకండి. మీరు వెళ్తుంది మా ఊరే కదా. నేను రావాలనుకుంటున్నాను. అక్కడ వాళ్ళందరినీ చూసి చాలా రోజులైంది. నేను కూడా వస్తానమ్మగారు. ఏంటే వచ్చేది? చెప్తుంటే అర్థం కావడం లేదా? అంతగా కావాలంటే మేం వచ్చాక వెళ్ళి అందర్నీ బాగా చూసుకో. ఇప్పుడు మాత్రం రావడానికి వీల్లేదు. మొక్కలకి నీళ్లు పోస్తూ ఇంటిని నీట్గా పెట్టుకుంటూ ఉండు. అర్థమైందా? అలాగే అమ్మగారు. నన్ను రాకుండా చేయడానికి ఇది నువ్వేసిన ఎత్తుగడ అని నాకు తెలుసే. ఇప్పుడేం చెయ్యాలి? విన్నావా? వెళ్ళు. నన్ను యువరాణిగా చేయకుండా అడ్డుపడతానని ఛాలెంజ్ చేస్తావా? నీ అడ్డే నాకు అక్కడ లేకుండా చేశాను. దట్ ఈస్ రోజా.
ఇప్పుడు హ్యాపీనా రోజా? చాలా హ్యాపీ అత్తయ్య. నువ్వు కూడా వెళ్తావని అనుకున్నాను చామంతి. అమ్మగారు అలా చెప్పారా? మ్, నువ్వు కూడా వెళ్ళుంటే బావుండేది. అక్కడ ప్రతిదీ నీకు తెలుసు కదా, వాళ్ళకి చూపించేదానివి. నేను వెళ్ళట్లేదు కదత్తా. చామ్, నాకెందుకో నువ్వక్కడికి తప్పకుండా వస్తావని నా సిక్స్త్ సెన్స్ చెప్తుంది. నేను రావట్లేదని మీకు తెలుసా బాబు గారు? మా అమ్మ నీకు చెప్తుంది కదా, విన్నానులే. ఓ ఆ సిక్స్త్ సెన్స్ ఏంటి ప్రేమ్ బాబు? అది తెలీదు, బట్ వస్తావని చెప్తుంది. అమ్మగారు రావద్దని చెప్పినప్పుడు తనెలా వస్తుంది ప్రేమ్బాబు? ఏమో చెప్పలేం కదా చందు. గుర్రం ఎగరవచ్చు, తాబేలు కూడా రన్నింగ్ రేస్లో విన్ అవ్వచ్చు. కొన్నిసార్లు అలా జరుగుతాయి. రేయ్ ప్రేమ్, ఆ, ఏంటక్కడ డిస్కషన్ పెట్టావు? రా వెళ్దాం. వస్తున్నా అమ్మా, వెళ్తాను. రమా, ప్రేమ్ను ఒక్కనే రమ్మంటున్నావు? చంద్రిక, చామంతి కూడా వస్తారు కదా. వాళ్ళు వస్తే ఇంటిని వాళ్ళంత నమ్మకంగా ఎవరు చూసుకుంటారు మావయ్య గారు? అందుకే అత్తయ్య వాళ్ళని ఇంట్లోనే ఉండమన్నారు. రోజా చంద్రికని కూడా కలుపుతోంది. ఈ ఏడుపు మొహంది కూడా అక్కడికి రాకపోవడమే మంచిది. ఏంటమ్మా, చెప్పావా? మరి నేను చెప్తేనే కదా హర్ష. రోజా చెప్తుంది, ఇంట్లో వాళ్ళు ఉండాలి కదా. ఈ రోజులో ఎవరిని నమ్ముతాను చెప్పు? మిగిలిన పనివాళ్లంతా కొత్త వాళ్లే కదా. వాళ్ళకి బాధ్యతను అప్పచెప్పి ధైర్యం చెయ్యలేం కదా హర్ష. వీళ్ళైతే నాకు ధైర్యంగా ఉంటుంది. వాళ్ళు అలవాటైన వాళ్లే కదా. చెప్పు చంద్రిక. ఉంటాం బాబుగారు. విన్నారు కదా, ఇక పదండి. రే ప్రేమ్, సూట్ కేస్ కార్లో పెట్టు. ఏంటే బిక్క చిక్కిపోయావు? నిన్నెలా ఆపాను చూసావుగా. నువ్వు రావాలని చూస్తావేమో. ఈ ఇంటి సీసీ కెమెరా ఫుటేజ్ నా ఫోన్లో కనిపిస్తుంది. నువ్వు నాకు కనిపించలేదు అంటే నేను వెంటనే అత్తయ్యకి చెప్తాను.